తరములో ఆ యొక్క జనులు దేవునికి ఇష్టలుగా లేకపోవడం వలన వారి జీవితాల్లో దేవుని కృప నుండి తొలగిపోయారు. అయితే నోవాహు భక్తులు దాదాపు 120 సంవత్సరాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, రాబోయే భయంకరమైన తీర్పులను తప్పించబడండి, ఉగ్రత నుండి తప్పించబడండి అని చెప్తూ దేవుడు నోవాహుతో మాట్లాడి ఉన్నాడు. అయితే ఈ తరములో నీవు నీతిమంతులుగా ఉన్నావు, నిందారహితులుగా ఉన్నావు, నా ఎంతో భయభక్తులు ఉన్నావు కనుక నీ కుటుంబం కొరకు నీ కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కొలతలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా దేవుడి మాట ప్రకారంగా దేవుడి పిల్లరా ఆ సమయంలో దేవునికి స్తోత్రం ఒక అందమైన ఓడను మరి నిర్మాణం చేయడం జరిగింది దేవుని ప్రణాళిక ప్రకారం. దేవునికి స్తోత్రం. ఈ కృపా కాలంలో సార్వత్రిక సంఘం గురించి దేవుడు బయలుపరుస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నోవాహు ఆ తరములో ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నాడో, పరిశుద్ధుడుగా ఉన్నాడో, ఒక ప్రతిష్ఠ జీవితం చేసి ఉన్నాడో, ఒక ప్రత్యేకమైన జీవితం చేసి ఉన్నాడో, ఒక ప్రార్థనా పరుడుగా ఉన్నాడో, అదే విధముగా ఈ కాలంలో ఈ తరములో నోవాహు లాంటి నీతిమంతులు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ ఓడ ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉంటారో, పరిశుద్ధులుగా ఉంటారో, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలమును ఎదుగుతారో, ఆయన యొక్క దర్శనాన్ని ఎదుగుతారో, ఆయన ప్రత్యక్షతను ఎదుగుతారో, ఆయన ఇచ్చే కృపవరాలు, ఆయన ఇచ్చే ఆత్మ ఫలాలు ఎదుగుతారో, వారిని అభిషేకించి బలముగా దేవుడు వాడుకుంటాడు. అయితే దేవుని పిల్లారా, దేవుడు చెప్పాడు నోవాహుతో, ఈ తరములో నేను తీర్పు తీర్చబోతున్నాను కనుక నీవు ఈ తరములో నీవు నీ కుటుంబం నా కోసం జీవిస్తున్నారు కనుక మీ ప్రాణాలు రక్షించుకోవడానికి ఒక అందమైన ఓడను సిద్ధపరచుకున్నప్పుడు దేవుడి చిత్త ప్రకారంగా ఓడను సిద్ధపరిచారు. దేవుడికి స్తోత్రం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం, ఆకాశము నుండి వర్షం పడుతుంది, కింద జలము పైన జలము. దేవుని పిల్లలు గమనించండి, నోవాహు భక్తుడు ఎంత చెప్పినా వినలేదండి. దేవుని భయం లేకుండా జీవించారు. వారి జీవితాల్లో దేవుని కృతపాలైపోయారు. ఆ జల ప్రళయంలో ఆ తరమున ప్రజలందరూ చనిపోయారు, కానీ నోవాహు కుటుంబం మాత్రము 8 మంది కాపాడబడ్డారు. వారితో పాటు ఆకాశ పక్షులు, జంతువులు జతలుగా ఓడలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఆ ప్రచండమైన 40 పగలు 40 రాత్రులు ఆ యొక్క ప్రచండమైన వర్షంలో ఆ నీళ్లు పైదాకా వచ్చేసినాయి. ఇల్లు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి. అయితే ఆ యొక్క ఓడ ప్రయాణం చేస్తూ హరారతు కొండ దగ్గర ఆగిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని పిల్లరా గమనించండి, మరి ఆ సమయంలో ఆ యొక్క 40 దినాల తర్వాత ఒక ధనుసు కనబడుతుంది. 7 రంగుల ధనుసు, ఇంద్రధనుసు అక్కడ పైన కనబడుతూ ఉంది ఆకాశంలో. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక నిబంధన చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ 7 దేనికి సూచనగా ఉన్నాయంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చునేసిందని ప్రభు వాగ్దానం చేశారు. లోకము, పాపము, ప్రకృతి, వ్యాధి, గమనించండి, అపవాది, మరణము, పాతాళము, 7 విధాలైన కార్యాలు సార్వత్రిక సంఘంలో ఉన్న దైవజనులు జయించాలి, విశ్వాసులు జయించాలి. దేవునికి స్తోత్రం. జయించిన సంఘం కొరకు ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన ఒక మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మనము పాస్టర్ జాన్ పాల్ గారి యొక్క మందిరములో ఉండి మనము ప్రభుని స్తుతిస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవం చేపట్టము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా గమనించండి, ప్రతి క్రైస్తవుడు వారు ఏ డినామినేషన్ చెందినా పర్లేదు, వారు సిఎస్ఏ అయినా లేకపోతే ఆర్సీఎం అయినా సరే, పెంతెకోస్తు అయినా లేకపోతే ఇంకా హెబ్రోన్ సంఘమైనా, మరి ఇండిపెండెంట్ సంఘాలైనా, ఇది ఏ సంఘమైనా సరే దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన విలువగా సిద్ధపడాలి. మనమందరము నోవాహు ఆ తరములో ఏ విధంగా నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనమందరము కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు తిమోతికి రాస్తూ, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవం చేపట్టం. మనమందరం ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని ముగించుతున్నాను. దేవుని పిల్లరా, ఒక వాక్యం చదివి ముగించేస్తాను. మీరు దయచేసి గమనించండి. ఈ సందర్భంలో కీర్తన గ్రంథము 126 కీర్తన చదువుతున్నానండి. గమనించండి. 126 కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా.
ప్రతి సంఘం నుండి ప్రతి దైవజనుడు కానీ విశ్వాసులు కానీ వారు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఏ జిల్లాలో ఉన్నా సరే, ఏ మండలంలో ఉన్నా సరే, ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా సరే, ఈ కృపా కాలంలో ఈ అంత దినాల్లో ప్రార్థనా వీరులు లేవాలి. పరిశుద్ధాత్మ ప్రార్థనా వీరులు లేచినట్లయితే మనకు ఎదురవుతున్న అవమానాలు, మనకు ఎదురవుతున్న సమస్యలు జయించగలుగుతాం. మతోన్మాదులు మారాలంటే దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహం పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారు మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడిగల విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేచు పనులు మోసుకొని వచ్చును. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవా ఈ ప్రపంచంలో ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి దేశంలో ప్రజలు, ప్రతి రాష్ట్రంలో ప్రజలు, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ప్రజలు, ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలందరూ ప్రభా, ఆయన మీరు స్వరక్తమించి సంఘాన్ని స్థాపించావు. నీ ప్రేమను ఆయన శిలువ మీద చూపించావు. జనులు ప్రభా మీ ప్రేమ అర్థం చేసుకోండి, సహాయం చేయండి. బలియాగం అర్థం చేసుకుంటూ సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి బిడ్డలుగా నిలబెట్టడం ప్రార్థన చేస్తున్నాం. ఆనాటి కాలంలో నాయన నోవహు నీతిమంతుడిగా ఉన్నట్లుగా, నిందారహితుడిగా ఉన్నట్లుగా ఆయన ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం ఆయన మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో, ప్రతిష్ట జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీ కొరకు నమ్మకంగా ఉండే సహాయం చేయండి. ఆయన మీరు మా కొరకు విలువైన రక్తం చిందించావు. మా అతిక్రమ క్రియలు బట్టి ప్రభా మీరు గాయపరచబడి ఉన్నారు. మా దోషులు బట్టి ప్రభా మీరు నలగొట్టబడి ఉన్నారు. నాయన యొక్క సమయంలో నాయన ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలోకి వీల్చున్నారు, ప్రతి బిడ్డ మీరు బలపరచడం ప్రార్థన చేస్తున్నారు, స్థిరపరచడం ప్రార్థన చేస్తున్నారు, మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నారు. ఆయన మీరు కనికరించిన ఆయన కనికరించండి ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఈ సమయంలో పాస్టర్ జాన్ పాల్ గారు ప్రార్థన చేస్తున్నారు, అమ్మగారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈ జక్కు దండ బయ్యారం అనే మండలంలో జిల్లాలో జరుగుతున్న సేవలు దీవించండి ప్రభా. వారి కుమారుని దీవించండి, వారి కుమార్తె అల్లుని దీవించండి. ఈ సంఘంలో ఆశీర్వదించండి. ఈ దినం యొక్క మందిరంలో ఆయన ప్రార్థించడం కానీ మేమందరము పరిశుద్ధాత్మ ప్రార్థన సమావేశంలో కనిపించినందుకు స్తోత్రం దేవా. మీ దాసుని దీవించిన ఆయన సేవా సరిహద్దులు విశాలపరచండి. సంఘంలో అద్భుతమైన కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నాము. శివన్ పాలయ్య గారు ప్రార్థన చేస్తున్నాం, అమ్మగారు ప్రార్థన చేస్తున్నాం. కారేపల్లి ప్రాంతంలో జరుగుతున్న సేవను దీవించండి. మెస్సియా అగ్ని జ్వాల పరీక్షను దీవించిన ఆయన, వారి కుమారుడు దీవించిన ఆయన, వారి యొక్క చదువును ఆశ్రయించండి దేవా. సేవా సరిహద్దులు విశాలపరచిన ఆయన, అనేక ఆత్మలు దయచేయ ప్రభా. ఆ సంఘంలో అవసరం తీర్చిన ఆయన, ఆత్మీయంగా ఆర్థికంగా ఈ బిడ్డలు అభివృద్ధి పరచడం ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శాలేం అయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. గేట్ కాలేపల్లి ప్రాంతంలో జరుగుతున్న సేవను దీవించండి. అమ్మగారు దీవించిన ఆయన, వారి కుమార్తెను దీవించిన ఆయన, వారి చదువును ఆశ్రయించండి. గేట్ కాలేపల్లి చర్చి ప్రాంతంలో దీవించిన ఆయన, అనేక ఆత్మకు దయచేయడం ప్రార్థన చేస్తున్నారు. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన ఆయన, సేవా సంఘమును సేవను అభివృద్ధి పరచును. ఆత్మీయంగా ఆర్థికంగా అభివృద్ధి కలుగునుగాక యేసు ప్రభువు నామములో దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాస్టర్ ఆనందరావు గారు ప్రార్థన చేస్తున్నారు. కాలేపల్లి ప్రాంతంలో జరుగుతున్న సేవను దీవించిన అమ్మగారు దీవించిన ఆయన, వారి యొక్క కుమారుడు దీవించండి. అనేక ఆత్మలు దయచేయండి ఆయన, మీ దాసుని పరిచయం దీవించండి. అనేక ఆత్మలు వచ్చుదురు గాక, అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యకాలు జరుగును గాక, ఆత్మీయంగా
ఆర్థికంగా ఆయన అన్ని విషయాల్లో వర్ధిల్లించను ప్రార్థన చేస్తున్నాం. దేవా తమ్ముడు ప్రభా డాక్టర్ జాషువా ప్రార్థన చేస్తున్నాం. సుల్తాన్ గారు ప్రార్థన చేస్తున్నాం. వేరేపల్లి రాజనగర్ ప్రాంతంలో జరుగుతున్న పరిచయం దీవించండి. ఆశ్రయించడం ప్రార్థన చేస్తున్నాం. సేవా శక్తులు విశాలపరచడం ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలు దయచేయండి. దేవా స్థలాన్ని దీవించండి. సహాయం చేయండి. ప్రతి విధంగా దుష్ట శక్తులను యేసు నామములో గర్దిస్తున్నాం తండ్రి. ప్రభావి స్తోత్రం. మరి ఆయన కుమారుడు దర్శనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి ఆయన తెలివి జ్ఞానము నోరు దయచేయండి. సేవకుడుగా నిలబెట్టడం ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అజయ్ బాబు ప్రార్థన చేస్తున్నాం. వారి చదువును ఆశీర్వదించండి. దేవా ఆత్మీయంగా ఆర్థికంగా బిడ్డలు దీవించండి. భవిష్యత్తు దీవించండి. బిడ్డలు మీ సేవలో వాడబడుదురుగా. దేవా మీకు స్తోత్రం చేస్తున్నాం. నమ్మకులు ప్రార్థన చేస్తున్నాం. ఇల్లందు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సేవను దీవించండి. ప్రభా మీకు స్తోత్రం చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన దర్శనం పూర్తవుగా. మరి 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా అనేక ప్రాంతాల్లో 1000 ప్రేరణ వస్తున్నాయన చేస్తున్నాం. ప్రతి ప్రేరణకి నాయన ఒక 12 మంది ప్రార్థన తండ్రి ఆ ప్రాంతంలో నాయన మీ చిత్త ప్రకారముగా నాయన అతన్ని న్యూ జెరూసలేం హోలీ టెంపుల్ నిర్మాణంలో సహాయం చేయండి. ఆయన ప్రత్యక్ష గుడారం తండ్రి, కోనేరు ప్రభా, బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ప్రభా, ఆ ప్రభా నాయన ఆర్ఫనేజ్ చిల్డ్రన్స్ హోమ్ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా నాయన ఓల్డ్ ఏజ్ హోమ్ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. నాయన మమ్మల్ని అందరినీ మీ సేవలో వాడుకోండి. పరిశుద్ధాత్మ ప్రార్థన విశ్వ సమావేశంలోనికి అనేక మంది చేర్చబడుతున్నారు. ఆమేన్. అనేక మంది చేర్చబడుతున్నారు. ఆమేన్. గొప్ప కార్యం జరిగించండి. జనులను రక్షించండి. భారతదేశంలో రక్షించండి. ప్రతి ప్రెసిడెంట్ ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రులు ప్రభా, అదే విధంగా తండ్రి ముఖ్యమంత్రులు ప్రభా, అనేక రకాల శాఖ మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రార్థన చేస్తున్నారు. వారు జ్ఞానం కలిగి పరిపాలన చేయడం సహాయం చేయండి. తండ్రి ప్రపంచంలో ఈ శాంతిని వర్ధిల్లించడం ప్రార్థన చేస్తున్నారు. మీరు గొప్ప కార్యము జరిగించడం ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఒక గొప్ప ఉద్యమం దయచేయండి. ఆది అపోస్తలులకు కుమ్మరించిన పరిశుద్ధాత్మ కర్మములో కానీ రాబోయే 2026 సంవత్సరంలో ఆయా సంవత్సరం జరుగుతుండగా మీ కార్యము నూతనపరచబడునుగాక. ఆమేన్. దేవా మా అందరి పరిచయం చేస్తున్న పరిచర్యలో తండ్రి మీ సన్నిధి తోడుగా ఉండునుగాక. అయా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు పడి విడిపించారు. ఆయన స్తోత్రం. వారి యొక్క ప్రయాణంలో నాయన మన ప్రభా మీరు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. దేవా మీ కృప ద్వారా మీ వెలుగు ద్వారా నడిపించావు తండ్రి. ఆ ప్రభా మీకు స్తోత్రం. నేను మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడుగా ఉండి యెహోషువకు ఇచ్చిన వాగ్దానాన్ని నాకు ఇస్తున్నావు. నేను నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, భయపడకము, దిగులు పడకము, నీవు నడుచున్న మార్గం అంతటిలో అయ్యా మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. తండ్రి మమ్మల్ని పరిశీలన ప్రభా, మీరు మాకు ఇచ్చిన సంఘాలు మీ చేతుల్లో పెడుతున్నాం. చిన్న కుమారుడు ప్రభా నాయన మీ దగ్గర ఏమైనా ఉన్నాయన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మీ హస్తాల్లో పెట్టినప్పుడు 1000 మందికి ఆహారం ఇచ్చారు. కానీ రాబోయే 2026 సంవత్సరంలో ప్రతి సంఘము దీవించబడునుగా. ప్రతి సంఘము దీవించబడునుగా. ప్రతి సంఘములో ప్రార్థన దేవాన్ని యొక్క ఆశీర్వాదాలతో నింపి కాపాడమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సంఘాలను ప్రభు దీవించుగాక. మేము పరిశుద్ధాత్మ ప్రార్థనా వీరుల సమావేశం నుండి ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాము. భారతదేశంలో ఉన్న మరి తెలంగాణ రాష్ట్రము మహబాద్ జిల్లా మరి బయారం అనే మండలం చెంపు తండ అనే ప్రాంతంలో మాస్టర్ జాన్ పాలయ్య గారి యొక్క మందిరం నుండి మీకు శుభాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.